దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అంటే సంపూర్ణ గ్రంథం. బైబిల్ అంటే సంపూర్ణ గ్రంథం. అది ఎన్ని భాగాలుగా విభజించబడింది? ఎన్ని భాగాలు చెప్పండి? ఎన్ని భాగాలండి? 2 భాగాలు. ఒకటి పాత నిబంధన అంటాం, రెండవది కొత్త నిబంధన అంటాం. పాత నిబంధన అంతా కూడా శరీరం సంబంధించింది. పాత నిబంధన అంతా కూడా శరీరానికి సంబంధించింది. కొత్త నిబంధన అంతా కూడా ఆత్మకు సంబంధించింది. యేసుప్రభు ఆత్మ కనుక యేసుప్రభునందు విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధించిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. మనం మొట్టమొదట ఆదాము మట్టి నుంచి తీయబడినవాడు. యేసుప్రభు పరలోకం నుంచి వచ్చినవాడు. చెప్పండి మళ్ళీ. ఆదాము మట్టి నుంచి తీయబడినవాడు. యేసుప్రభు వారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన వారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. మంటి నుండి పుట్టిన వారు భూలోకాన్ని వెతుకుతూ ఉంటారు. పరలోక నుండి వచ్చిన వారి పోలికను ధరించిన వారు దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరి పోలిక చెప్పండి ఒకసారి. మనం ఎవరి పోలిక? దేవుని పోలిక. మొదటి ఆదామును మర్చిపోయారా? మొదటి ఆదామును మర్చిపోయారా? దేవుని చేత సృష్టించబడిన మొదటి ఆదామేమో ఆయన మొదటి ఆదాం అంటారు. యేసుప్రభు వారిని పరలోకం నుంచి వచ్చిన దేవాదేవుణ్ణి రెండవ ఆదామని కూడా అంటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరి పోలిక ముందు ధరించింది? మొదటి ఆదామైన ఆదాము పోలిక మనం ధరించి ఉన్నాం. ఆదాము ముక్కుంది, మనకి ముక్కుంది. ముక్కుందా మీ అందరికీ? ఆదాము నోరుంది, మనకు నోరుంది. నోరుందా? నోరులు ఎంతుకోండు. నోరులు ఉన్న వాళ్ళు చేతులు పెగెత్తండి. నోరులండి. ఆదాము చేతులు ఉన్నాయి, మనకి చేతులు ఉన్నాయి. ఆదాము కాళ్ళు ఉన్నాయి, మనకి కాళ్ళు ఉన్నాయి. నడుస్తాంగా. ఆదాముకి ఏమున్నాయో అన్నీ కూడా మనకున్నాయి. అది ఆదాము పోలికను మనము ధరించి ఉన్నాం. మరి పరలోక సంబంధి పోలికను కూడా ధరించాలిగా. పరలోక సంబంధి అయిన యేసుప్రభు వారి పోలికను కూడా మనము ధరించాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏది ఆ పోలిక? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇదే అర్థం కాక శాస్త్రులు పరిచయాలు యేసుప్రభు వారిని ఏమంటారో ఒక్కసారి చూడండి పిల్లారా. లోక 17వ అధ్యాయము 20-21 వచనం చదవండి. మీరే చదవండి. గట్టిగా చెప్పాలి, గట్టిగా చదవాలి. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిచయులు ఆయనను అడిగినప్పుడు దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందువలనగా అది మీ మధ్యనే ఉన్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అక్కడ పరిచయాలకు అర్థం కాల. శాస్త్రులకు పరిచయాలకి అయ్యా దేవుని రాజ్యం దేవుని రాజ్యం అంటున్నావు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందయ్యా అని యేసుప్రభుని అడిగారు. దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, అది మీ మధ్య ఉంది. ఎవరి మధ్య ఉందండి? మన మధ్య ఉంది. ఏది?
చూడండి, కనపడిందా మీకు ఎప్పుడంతా దేవుని రాజ్యం? ఏమండు దేవుని రాజ్యం అండి, కనపడిందా? కనపడ్డ వాళ్ళు చేతులు పేగొత్తండి. ఎవరు చూడలేదా? దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. ఆ దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవాలి. మన మధ్య ఉన్న దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవాలి ప్రియులారా. దేవుని రాజ్యం అంటే ఏది అంటే ప్రియులారా, రోమా 14:17 చూడండి ఒకసారి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది దేవుని రాజ్యం అంటే ప్రియులారా, దేవునికి స్తోత్రం. మరి ఆదాము పోలికను ధరించిన మనము దేవుని పోలిక కూడా మనం ధరించాలి కదా. మొదటి ఆదాము పోలికను ధరించిన మనము రెండవ ఆదామైన యేసు ప్రభువారి పోలిక కూడా మనము ధరించాలి కదా. అవునా కాదండి? అవునన్నా వాళ్ళు చేతులు వేగచ్చండి. ఏదో పోలిక మన మధ్య ఉన్న దేవుని రాజ్యం ఏది? నీతి మన మధ్య ఉంది, సమాధానం మన మధ్య ఉంది, పరిశుద్ధాత్మ ఆనందం మన మధ్య ఉంది. అది మనం పొందుకోవడం చేతకాట్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? వాళ్ళు చేతులు వేగెత్తండి. ఏ దేవుని రాజ్యం మన మధ్య ఉందన్నారు? ఏది చెప్పండి ఒకసారి. దేవుని రాజ్యం మన మధ్య ఉన్న దేవుని రాజ్యం చెప్పండి. ఎంతమంది పొందుకున్నారు? భూలోకంలో ఉండగానే దేవుని రాజ్యాన్ని పొందుకున్నప్పుడు అసలైన దేవుని రాజ్యంలోకి మనం అడుగు పెట్టగలం ప్రియులారా. దేవునికి స్తోత్రం. అసలైన దేవుని రాజ్యంలోనికి మనం అడుగు పెట్టాలంటే, నిజమైన దేవుని రాజ్యంలోనికి మనం యేసు ప్రభువు ఉన్న చోటుకు మనం అడుగు పెట్టాలంటే ప్రియులారా, భూలోకంలో ఉండగానే దేవుని రాజ్యాన్ని పొందుకోవాలి. మన మధ్య ఉన్న దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవాలి ప్రియులారా. ఏది మన మధ్య ఉన్న దేవుని రాజ్యము? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఈ మూటిని కూడా మనం పొందుకున్నప్పుడు ప్రియులారా, మనము మన జీవితం అయిపోయిన తర్వాత, మన జీవితం మూసిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి, దేవుని దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మృత్యుంజయుడావైన యేసుదేవా, మృత్యుంజయుడావైన మృతులను బ్రతికించడి యేసుదేవా, మృత్యుంజయుడావైన యేసుదేవా, మృతులను బ్రతికించడి యేసుదేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా,
లార్డ్. అర్థమైందిగా? ఏమర్థమైంది? మళ్ళీ ఇంకోసారి చెప్పండి, మీరే చెప్పండి. మొదటి ఆదాము పోలికను ధరించిన మనము రెండవ ఆదామైనటువంటి యేసుప్రభు వారి పోలికను మనము ధరించాలి. ఆ పోలిక ఏది? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఈ మూడు కూడా పొందుకోవటానికి నిరంతరం ప్రయత్నం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏమీ లేదు ప్రియులారా. మనం ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం కూడా చేయకపోతే మనం ఏమి సాధించలేము ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చారంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. దానిలో అనుమానం ఏమైనా ఉందా? చెప్పండి. అనుమానమా? ఏమండే అనుమానం ఉందా? లేదు కదా. నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, మార్గమైన దేవుడు, జీవమైన దేవుడు. ఆయన మాట తప్పేవాడు కాదు, ఒకటి చెప్పి ఇంకోటి చేసేవాడు కాదు. ఉదాహరణకి మనకు బైబిల్లో ఎన్నో ఇచ్చారు. దానిలో ఒక ఉదాహరణ మనం చూసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి పరలోకము గురించి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏమని? యోహాను 14:2-3 మనం చూసినట్లయితే, నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పుదను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినప్పుడు నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఈ లోకంలోనే మనం దేవుని రాజ్యాన్ని పొందుకుంటే అప్పుడు దేవుడు మనకి అనేకమైన స్థలాలు దేవుని దగ్గర ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఆ స్థలములలో మన జీవిత పరివర్తనను బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి మనకు ఏ స్థలమును అక్కడ ఎవరున్నారో అది మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చారు వాగ్దానం. అది నమ్ముతున్నారా? మనం దేవునితోనే ఉంటాం, యేసయ్యతోనే ఉంటాం ఈ లోకం అయిపోయిన తర్వాత. నమ్ముతున్నారు కదా? ఉదాహరణకి ఇంకోటి, మనం ఇది మనకి ఇచ్చిన, అందరికీ ఇచ్చిన వాగ్దానం, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఇచ్చిన వాగ్దానం ఇది. ఏ దేశమే కావచ్చు, ఏ వర్గమే కావచ్చు, ఏ కులమే కావచ్చు, ఏ ధనవంతుడే కావచ్చు, ఎవడైనా కావచ్చు, వారందరికీ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఇది ప్రియులారా, నా ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినప్పుడు నేనున్న స్థలములో మీరు ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోవుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి భూలోకంలో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చిన సంఘటన ఏదైనా ఉందేమో చూద్దాం. దేవునికి స్తోత్రం. చూద్దామండి, చూద్దాం కదా. అబ్రాహాముకి ఏం వాగ్దానం ఇచ్చారు చూడండి. ఆదికాండం 13:14-15. లోతు అబ్రాహాముని విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని
నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సదాకాలం అంటే సదా, ఎల్లప్పుడూ. సదాకాలము ఇచ్చేదనంటే ఎల్లప్పుడూ ఇచ్చేదను. అబ్రాహాము అన్నాడు, ఇప్పుడు చనిపోయాడు. దేవుడు ఏమన్నాడు ఇక్కడ? నీకును నీ సంతానమునకును. నీ సంతానం అబ్రాహాము సంతానంగా ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశం. ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశం ఎవరిదండి? అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారము వారి సంతానం అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. పిల్లారా, నెరవేర్చారా లేదా? దేవుడు నెరవేర్చారా? ఎవరు ఎంతమంది యుద్ధాలు చేసినా ఆ దేశాన్ని ఇజ్రాయెల్ దేశాన్ని ఆక్రమించుకోవాలని చూసినా అది ఎవరి తరం కాదు. ఎందుకంటే దేవుని వాగ్దానం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. దేవుడు మాట ఇచ్చారంటే ఆయన మాట తప్పే దేవుడు కాదు. ప్రియులారా, చెప్పింది చెప్పినట్లుగా ఆయన నెరవేరుస్తారు. అదొకటి మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ప్రియులారా, ఈ బైబిల్లో ఎన్నో వాగ్దానాలు దేవుని చేత ఇవ్వబడ్డాయి. అవన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చే దేవుడు యేసయ్య. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మరి దేవుడిచ్చింది ఏది కూడా శ్రేష్టంగానే ఉంటుంది. మనం ఎన్నుకున్నది, మనం నియమించుకున్నది, మనం సంపాదించుకున్నది ఏదో అంత బాగోవు. కానీ దేవుడిచ్చింది మాత్రం మానవునికి ఎంతో శ్రేష్టంగానే ఉంటుంది, ఎంతో గొప్పగానే ఉంటుంది. గొప్పదైందే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు మీ బిడ్డలు ఉన్నారండి, మీ బిడ్డలకు మంచి బహుమానం కానీ మంచి ఈవులు కానీ ఇవ్వాలి అనుకోరా? అనుకుంటారు కదా, అనుకుంటారా? అట్లాగే మనందరం కూడా దేవుని బిడ్డలమే, దేవునికి బిడ్డలు. దేవుడు ఆయన బిడ్డలకు వాగ్దానం ఇచ్చారంటే అది శ్రేష్టమైనదే ఇస్తారు ఆయన. ఆ యొక్క దేవుడిచ్చిన భూలోకంలో దేవుడిచ్చిన దేశం యొక్క వర్ణన, దేశం యొక్క ఆ వర్ణన అభివృద్ధి ఎట్లా ఉందంటే దాని గొప్పదనము మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ దేశం అంట ఇదివరకు కానాన్ అనేవాళ్ళు, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం అని ఎందుకు పేరు వచ్చిందంటే యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు కనుక ఆ యాకోబు పేరు నువ్వు ఇక నుంచి యాకోబు అనబడదు, ఇజ్రాయేల్ అని పిలువబడుతుంది అని దేవుడు యాకోబుకు వాగ్దానం ఇచ్చాడు. ఆ యాకోబు పేరే దేశానికి పెట్టబడింది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ దేశం ఎటువంటిదండి? పాలు తేనెలు కురిసే ప్రదేశం అది ఇజ్రాయెల్ దేశం. సకల దేశములకు ఆభరణమైన దేశం. దానిలో అసలు కరువు అన్నది లేదంటండి. ప్రపంచంలో అనేక చోట్ల కరువులు కాటకాలు ఉంటాయి భూలోకంలో. ఇజ్రాయెల్ దేశంలో కరువు అసలు రాదంట, ఉండదంట. పిల్లారా, ఇంటికి చదువుకోండి యెహెజ్కేలు 26వ అధ్యాయంలో. అటువంటి దేశాన్ని దేవుడు వారికి ఇచ్చారు పిల్లారా. అట్లాగే నీటి వాగులు, లోయలు, కొండలలో నుండి లోయలలో నుండి ప్రవహించే ఊటలంట పిల్లారా. అంటే కాలువలో ఏమి లేకపోతే మాత్రమే వాళ్ళ కొండల్లో నుంచి నీళ్ళు వస్తాయంట పిల్లారా. చూడండి దేవుని మహిమ. మరి ఇజ్రాయెల్ ప్రయాణం చేసేటప్పుడు బండలలో నుండి కొండలలో నుండి నీళ్లు రప్పించారు. మరి అటువంటి అప్పుడు ఆ దేశంలో కొండల్లో నుంచి లోయల్లో నుంచి కూడా ఓటలు వస్తూ ఉంటాయి ప్రియులారా. అటువంటి మహా సౌఖ్యమైన దేశం ఇజ్రాయెల్ దేశం. మరి అక్కడ పండే పంటలు ఏంటో తెలుసా ప్రియులారా? గోధుమలు. ఇటు మన దేశంలో కూడా కొన్ని పండుతాయి.
ఎవలో ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం ప్రియులారా, ఒలివ నూనె తేనె గల దేశం అంట ప్రియులారా. అది అక్కడ షుగర్లు ఉండవు. మన దేశంలో షుగర్లు ఇవన్నీ ఉంటాయి, కానీ అంత ఆరోగ్యమైన చెట్లు, ఆరోగ్యమైన పంటల ప్రియులారా, అంత శ్రేష్టమైన దేశం. అందుకనే పాలు తేనెలు కురిసే దేశం అని వర్ణించబడింది బైబిల్లో. దేవునికి స్తోత్రం. బైబిల్లో వర్ణించబడింది అంటే సత్యమైంది అంతే, దానిలో అనుమానం లేదు. మనం వెళ్ళి చూస్తే తెలుస్తుంది. చూసిన వాళ్ళకి తెలిసేమో ప్రియులారా. దేవునికి స్తోత్రం. అసలు అక్కడ కరువు ఉండదంటండి. అక్కడేముంటుందండి? కరువు అనకుండా నీవు ఆహారం తినే దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుప రాళ్ళు గల దేశము, దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఖనిజాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఖనిజాల కోసం ఎతకక్కర్లా, ఆ కొండల్లోనే ఖనిజాలు ఉన్నాయి, రాగి ఇట్లాంటి ఖనిజాలు. అటువంటి శ్రేష్టమైన దేశము, పాలు తేనెలు కురిసే ప్రదేశాన్ని దేవుడు అబ్రహాము సంతానానికి దేవుడు అనుగ్రహించారు. కాబట్టి భూలోకంలోనే అంత శ్రేష్టమైన దేశం దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి ఆయనకు ఆయన సంతానానికి ఇచ్చినప్పుడు, మరి పరలోక వాగ్దానం ఎంత గొప్పదండి ప్రియులారా. అది ఎంత గొప్పగా ఉంటుందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఊహకి అందకపోతే ఇక్కడ అది కూడా మనకి ఇచ్చారు. ఏంటో తెలుసా? ఇక్కడ చదివి వినిపిస్తా మీకు. ప్రకటన 21వ అధ్యాయము 22, 23 వచనాలు. దానిలో ఏది? దేవుని రాజ్యములో, దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకైనను సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమ దానికి ప్రకాశిస్తున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ జనాలు లోకంలో దేవాలయాల కోసం వెతుకుతూ ఉంటారు. ఆ దేవాలయమని, ఈ దేవాలయమని, ఈ చర్చ్ అని, ఆ చర్చ్ అని, ఆ పాస్టర్ అని, ఈ పాస్టర్ అని, వాళ్ళని వీళ్ళని ఎగబడిపోతూ ఉంటారు. అక్కడే దేవాలయం లేదు. ఏ దేవాలయం వాళ్ళైనా నువ్వు నూతనంగా జన్మించాలి. ఎటువంటి దేవాలయంలో ఉన్నా నువ్వు నూతనంగా జన్మించకపోతే ఆ దేవాలయంలో నీకు వారసత్వం లేదు ప్రియులారా. దేవుని రాజ్యంలో వారసత్వం లేదు. నువ్వు నూతనంగా జన్మించాలి. అక్కడ ఏ దేవాలయం కనబడట్లేదని ఇక్కడ రాయబడి ఉన్నది. దేవాలయం ఏది? యేసు ప్రభు వారే దేవాలయము. యేసు ప్రభు వెలుగులో మనం జీవిస్తాం. యేసు ప్రభు వెలుగులో మనం సంచరిస్తాం. యేసు ప్రభు వెలుగులో మనం మాట్లాడతాం. యేసు ప్రభు వెలుగులో మనం జీవిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనకి సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. అక్కడ సూర్య చంద్రులు ఎవరో కూడా లేడు ప్రియులారా. యేసు ప్రభువే దానికి వెలుగై ఉన్నారు ప్రియులారా. దేవుని మహిమయే అక్కడ ప్రకాశించున్నది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, అక్కడ దీపము సూర్యుడు కాదు, చంద్రుడు కాదు. అక్కడ దీపం ఏంటంటే యేసు ప్రభువారే దానికి దీపము, దేవుడే దానికి మహిమ, వెలుగు ప్రియులారా. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి
దేవుని రాజ్యం ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి పిల్లారా, తలంచుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం చూడకుండానే దేవుని రాజ్యం గురించి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథంలో పిల్లారా. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అర్థమైందా? అర్థమైపోయిందా? అర్థమైపోయిందా? పరిశోద్ధుడ పరిశోద్ధుడ పరిశోద్ధుడా, మీరే నాకు ఆధారం. పరిశోద్ధుడా, మీరే నాకు ఆధారం. పరిశోద్ధుడా, పరిశోద్ధుడ పరిశోద్ధుడ పరిశోద్ధుడా, మీరే నాకు ఆధారం. పరిశోద్ధుడా, మీరే నాకు ఆధారం. పరిశోద్ధుడా, మేడలెన్ని ఉన్ననో మిద్దెలెన్ని ఉన్ననో, మేడలెన్ని ఉన్ననో మిద్దెలెన్ని ఉన్ననో, పదవులెన్ని ఉన్ననో పేరు ఎంత ఉన్ననో, పదవులెన్ని ఉన్ననో పేరు ఎంత ఉన్ననో, మీరే నాకు ఆధారం. పరిశోద్ధుడా, మీరే నాకు ఆధారం. పరిశోద్ధుడా, మీరే నాకు ఆధారం. పరిశోద్ధుడా, పరిశోద్ధుడ పరిశోద్ధుడ పరిశోద్ధుడా, పరిశోద్ధుడ పరిశోద్ధుడ పరిశోద్ధుడా, మీరే నాకు ఆధారం. పరిశోద్ధుడా, మీరే నాకు ఆధారం. పరిశోద్ధుడా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? అర్థమైందా? ఏమర్థమైంది ఒకసారి చెప్పండి. నేను చెప్పిన తర్వాత ఒక 2 ముక్కలా చెప్పాలి మీరు. ఏమర్థమైంది? మాటలు లేవు, పలుకులు లేవు. ఇంటి దగ్గర అయితే పలుకుతారు, ఇంటి దగ్గర అయితే పలుకుతారా? ఏమ్మా పలుకుతారా? ఇంటి దగ్గర మాట్లాడతారా? నీ ఎందుకు మాట్లాడా? ఇంటి దగ్గర అందుకని నేను ఆదాము నోరు ఉంది, మనకు నోళ్ళు ఉన్నాయన్నా ఇందాక. ఏమర్థమని చెప్పండి. మొదటి ఆదాము పోలికను ధరించిన ప్రకారము రెండవ ఆదామైన యేసు ప్రభువారి పోలికను మనము ధరించాలి. చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి. మొదటి ఆదాము, మళ్ళీ ఏంది ముందే గొయ్యి గొయ్యి అనమాట, వెనకాల వినపట్లా. చెప్పండి అమ్మా, ఒక్కొక్కరిని లేపు చెప్పిస్తా. అప్పుడు మీరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. మొదటి ఆదాము పోలిక, జాగ్రత్తగా నేను చెప్పేది. మొదటి ఆదాము పోలికను ధరించిన ప్రకారము రెండవ ఆదామైన యేసు ప్రభువారి పోలికను ధరించాలి. ఇప్పుడు చెప్పండి. మళ్ళీ చెప్పండి. మొదటి ఆదాము పోలికను ధరించిన ప్రకారము రెండవ ఆదామైన యేసు ప్రభువారి పోలికను ధరించాలి. దేవునికి స్తోత్రం. ఇది గుర్తుంచుకోండి ప్రియులారా. మరి రెండవ ఆదాము పోలిక ఏది అంటే మనం చెప్పుకున్నాం. ఏంటది? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందు ఆనందము ఆయన పోలిక. అది మనము పొందుకోవాలి, గ్రహించాలి. అర్థమైందా? మళ్ళీ చెప్పండి. యేసయ్య పోలిక ఏది? నీతి,
సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. సరేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది అన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. నేను చూస్తానంట. ఎవరు ఎత్తట్లేదు, నేను చూస్తున్నా. హల్లెలూయా.